Okay. So in this class, we are gonna discuss about loops అన్నమాట. ఓకే. లూప్ అంటే ఏంటి? అసలు లూప్ అంటే ఏంటి? అసలు లూప్ అనే దాంట్లో ఏం జరుగుతుంది? అసలు ఏం చేయాలి? అనేవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీకు ఇఫ్ చెప్పాను, ఎల్ఇఫ్ చెప్పాను, ఎల్స్ చెప్పాను, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి చెప్పాను, అవన్నీ చెప్పాను గదా! ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే లూప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అయిపోయిన తరువాత ఈరోజు క్లాస్ అయిపోయిన తరువాత మాక్సిమం ఈరోజు ఈవినింగ్ గాని, ఈరోజు ఈవినింగే ఈరోజు నైట్ ఒక 8 ఆ టైంకి నేను ఒక ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఒక మామూలు వీడియో వదులుతాను. సో, మీరు ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ చూసి, దాన్ని మీరు ఎలా కోడ్ రాయాలి, ఎలా ప్రాజెక్ట్ చేయాలో మీరు ఆలోచించి కోడ్ రాద్దురుగాని. ఈ రోజైతే లూప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో, నౌ వి ఆర్ గోనా డిస్కస్ అబౌట్ వాట్ డు యూ మీన్ బై లూప్స్. ఇక్కడ మనం లూప్స్ అనే ఒక పదం వాడాం. లూప్ అంటే ఏంటి అని. ఇప్పుడు ఒకసారి నేను గూగుల్‌లో లూప్ అంటే ఏంటో వెతుకుతాను చూడండి. లూప్ మీనింగ్. ఓకే. ఇక్కడ చూడండి. వాట్ డస్ లూప్ మీన్ అంటే ఇట్ రన్స్ కంటిన్యూయస్‌లీ సో దట్ ది సేమ్ థింగ్స్ ఆర్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అంటే ఇక్కడ మనం మనకి తెలుసో తెలియకో మనందరం కూడా ఒక లూప్‌లో బతుకుతున్నాం ప్రతిరోజు. అంటే ఏంటి? ఇప్పుడు రోజు పొద్దున్నే లేస్తున్నాం, కాలేజ్‌కి వెళ్తున్నాం, ఆహ్, లెసన్స్ వింటున్నాం, మళ్ళీ ఇంటికొస్తున్నాం. ఈవినింగ్ అయ్యేసరికి పైథాన్ క్లాస్ వింటున్నాం, పైథాన్ ప్రాక్టీస్ చేస్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం. మళ్ళీ తర్వాత రోజు కూడా సేమ్ పని. రిపీట్. మళ్ళీ రిపీట్, మళ్ళీ రిపీట్, మళ్ళీ రిపీట్ అంటే ఒకే పనిని, ఒకే పనిని రిపీటెడ్‌గా పదే పదే చేయడాన్నే లూప్ అంటామనమాట. ఏదో ఒక పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు పొద్దున బ్రష్ చేస్తాం. సో, ఒకటే పని బ్రష్ చేయడం అనేది ఒకటే పని. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు చేస్తున్నాం అదే పని. ఎవ్రీ డే. ప్రతిరోజు చేస్తున్నాం. ఈరోజు చేసాం, రేపు చేస్తున్నాం, ఎల్లుండి చేస్తాం, అవతల ఎల్లుండి చేస్తాం. సో, ఒకే పనిని వి ఆర్ రిపీటింగ్ దట్ వన్ వర్క్. ఒకే పనిని మనం రిపీట్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు చేసాం, మళ్ళీ సేమ్ పని రేపు చేస్తాం. మళ్ళీ సేమ్ పని ఎల్లుండి. తర్వాత సేమ్ పని డే ఆఫ్టర్ టుమారో. అలా మొత్తం ప్రతిరోజు చేస్తూ ఉంటాం అన్నమాట. సో, దాన్నే లూప్ అని అంటాం. ఓకే. నౌ హౌ డు యూ ఇంప్లిమెంట్ లూప్స్ ఇన్ పైథాన్? అసలు పైథాన్‌లో లూప్ అనేది ఎలా వాడాలి? ఎలా రాయాలి? అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు మనం మన దగ్గర 2 రకాల లూప్స్ ఉంటాయి బేసికల్లీ. ఒక లూప్ పేరేంటి అంటే ఫర్ లూప్. ఇంకో లూప్ పేరేంటంటే వైల్ లూప్. సో, మనం ఈ 2 లూప్సే ఎక్కువ పైథాన్‌లో వాడతాము. ఈ 2 లూప్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఈ 2 లూప్సే. 2 కూడా లూపింగే. కానీ ఈ రెండిటికి తేడా ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుంటాం ఈరోజు. ఈరోజు కాదు. ఈరోజు జస్ట్ ఫర్ లూప్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్‌లో వైల్ లూప్ చెప్తాను. దాన్ని బట్టి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకే. నౌ లెట్ మీ గివ్ యూ ఎ టాస్క్. టాస్క్ ఏంటంటే మీ పేరు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ప్రింట్ చేయాలి. ప్రింట్ కౌశిక్. సో, ఈ కోడ్ యొక్క అవుట్‌పుట్ ఏమొస్తది చెప్పండి? నేను ఒకవేళ ఈ కోడ్‌ని గనక రన్ చేస్తే అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఒకసారి రన్ చేసి చూద్దాం చూడండి. ఏమొచ్చింది? కౌశిక్ అనొచ్చింది. ఓకే. వెరీ గుడ్. నాకిప్పుడు సేమ్ కౌశిక్ అనే వర్డ్, కౌశిక్ అనే పేరు 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకోండి. సేమ్ కౌశిక్ అనే వర్డ్ నాకు 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో, ఏం చేస్తాను నేను? ప్రింట్ కౌశిక్ అని రాస్తాను ఫస్ట్. ఓకే. ఈ లైన్ రన్ చేస్తే ఒకసారి ప్రింట్ అవుద్ది. నాకు 5 సార్లు ప్రింట్ అవ్వాలని చెప్పాను. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాను? మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ ప్రింట్ కౌశిక్. రెండోసారి. తర్వాత మళ్ళీ ప్రింట్ కౌశిక్. ఇది మూడోసారి. మళ్ళీ ప్రింట్ కౌశిక్. నాలుగోసారి. మళ్ళీ ప్రింట్
కౌశిక్ ఐదోసారి. సో, మనం ఇక్కడ ఏం చేసాం? ఒకటే పని ఇక్కడ. ఆ పనేంటి? కౌశిక్ అనేది ప్రింట్ చేయడం. ఇదే కదా మనం రాసాం మీరు చూసినట్లయితే. మనం ఫస్ట్ లైన్‌లో ఏం రాసామో, సెకండ్ లైన్‌లోనూ అదే రాసాం, థర్డ్ లైన్‌లోనూ అదే రాసాం, ఫోర్త్ లైన్‌లో అదే రాసాం, ఫిఫ్త్ లైన్‌లో కూడా అదే రాసాం. ఇప్పుడు నేను కౌశిక్‌ని 5 టైమ్స్ ప్రింట్ చేయమన్నానంటే ఒకసారి చూడండి. ఓకే. వచ్చింది. 1, 2, 3, 4, 5 5 టైమ్స్ వచ్చింది. కానీ ఇప్పుడు నేను కౌశిక్ అనే వర్డ్‌ని, కౌశిక్ అనే పేరుని 100 టైమ్స్ ప్రింట్ చేయమంటాను. కౌశిక్ అనే పేరుని 100 టైమ్స్ ప్రింట్ చేయమంటారు. అంటే ఏం చేస్తారు ఇక్కడ మళ్ళీ మీరు ఇలా వచ్చి ప్రింట్ కౌశిక్ అని చెప్పి రాయరు కదా! అలా 100 టైమ్స్ రాస్తారా? అలా 100 టైమ్స్ రాయడం ఎంత కష్టం? ఇట్ ఈస్ ఎ వెరీ, 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 వెరీ డిఫికల్ట్ టాస్క్ కదా! అలాంటప్పుడు, అలాంటప్పుడు మనం లూప్స్ వాడతాం అన్నమాట. ఇక్కడ జరిగే పనొకటే. ఇదే పని. సో, మనం ఫస్ట్ టైమ్ అదే పని చేస్తున్నాం. సెకండ్ టైమ్ అదే పని చేస్తున్నాం. థర్డ్ టైమ్ అదే పని చేస్తున్నాం. ఎయిత్ టైమ్ అయినా, నైన్త్ టైమ్ ఎన్ని సార్లైనా ఒకటే పని చేస్తున్నాం. ప్రతిసారి కూడా. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, కౌశిక్ అనేది ప్రింట్ చెయి అంటాను. కౌశిక్ అనేది ప్రింట్ చెయి అంటాను. ఎన్ని సార్లు ఆ పనిని కౌశిక్ అనే పేరు ప్రింట్ చేయడం అనేది ఒక పని. ఒక వర్క్. ఆ పనిని, ఆ కోడ్‌ని ఎన్ని సార్లు రిపీట్ చేయాలి అనేది కూడా చెప్పేస్తానన్నమాట ఆటోమేటిక్‌గా. అంటే ఒకవేళ నేను పైథాన్‌కి కౌశిక్ అనేది ప్రింట్ చెయ్యి. కౌశిక్ అనే పనిని చెయ్యి. ఎన్ని సార్లు చేయాలి అంటే 10 టైమ్స్ చేయాలి అన్నాననుకోండి. నేనిక్కడ ఏం చెప్పాను? పనొకటే. ఎన్ని సార్లు చేయాలని చెప్పాను? 10 టైమ్స్. అంటే ఓకే. ఫస్ట్ టైమ్ కౌశిక్ అనేది ప్రింట్ అవుద్ది. మళ్ళీ సెకండ్ టైమ్ కౌశిక్ అనేది ప్రింట్ అవుద్ది. మళ్ళీ థర్డ్ టైమ్ కౌశిక్ అనేది ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఫోర్త్ టైమ్ కౌశిక్ అనేది ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఫిఫ్త్ టైమ్ కౌశిక్ అనేది ప్రింట్ అవుద్ది. అలా అన్నమాట. అలా 10 టైమ్స్ దాకా మనం చెయ్యొచ్చన్నమాట. ఓకే. ఇప్పుడు ఇదే కోడ్‌ని 5 సార్లు ప్రింట్ అవ్వడం ఒక నంబర్ ఒక ఏదైనా మనం చేయాలనుకుంటే ఏదైనా ఒక నేమ్ 5 సార్లు ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎలా కోడ్ రాయాలి? ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు లూప్ వాడబోతున్నాం. లూప్ అంటే ఏంటి? ఒకే పనిని పదే, 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 పదే చేయడం అన్నమాట. మనం ఫర్ లూప్‌లో ఏం చేస్తామంటే, ఆ ఒక్క పనిని ఎన్ని సార్లు చేయాలో కూడా చెప్పేస్తాం. మనం ఫర్ లూప్‌లో ఏం చేస్తాం? ఆ పర్టిక్యులర్ పని అంటే ఈ ప్రింట్ కౌశిక్ అనే కోడ్‌ని ఎన్ని సార్లు రిపీట్ చేయాలో కూడా చెప్పేస్తాం అన్నమాట. ఇక్కడ ఎన్ని సార్లు చేశాను? 6 టైమ్స్ చేశాను. ఓకే. సో, ఒకటే పనిని 6 టైమ్స్ రిపీట్ చెయి అని చెప్తాం అన్నమాట ఫర్ లూప్‌లో. సో, ఇప్పుడొకసారి ఫర్ లూప్ ఎలా రాయాలి సార్? ఇప్పుడు ఈ మొత్తం కోడ్ ఎన్ని లైన్‌లొచ్చింది చెప్పండి? 1, 2, 3, 4, 5, 6 లైన్సొచ్చింది. కానీ ఇదే కోడ్‌ని, ఇదే కోడ్‌ని మనం 2 లైన్స్‌లో రాసేయొచ్చు. ఇదే కోడ్‌ని మనం 2 లైన్స్‌లో రాసేయొచ్చు. అదెలా రాస్తామో చూడండొకసారి. ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే, లూప్ పేరేంటన్నాను? ఫర్ లూప్ అన్నాను గదా! సో, ఇక్కడ నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మీరేం కంగారు పడకండి. దీనిలో ఉన్న ప్రతి దాని అర్థం నేను చెప్తాను. ఎన్ని సార్లు? 5. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నేనిక్కడ ఏం రాసాను? ఫర్ అన్నాను. ఓకే. ఐ అన్నాను. ఇది ఓకే. అసలు ఏంటి? ఐ అంటే ఏంటి? రేంజ్ అంటే ఏంటి? అవన్నీ చెప్తాను చూడండి. ఫర్ లూప్‌లో ఇది అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐ అని రాసాను చూసారా? ఇక్కడ ఐ అని రాసాను చూసారా? దాన్నే మనం లూపింగ్ వేరియబుల్ అని అంటామన్నమాట. ఇక్కడ ఐ రాసానా? ఐ అని. దాన్నే మనం లూపింగ్ వేరియబుల్ అని అంటామన్నమాట. సో, లూపింగ్ వేరియబుల్ అంటే ఏంటి? అనేది మనం మాట్లాడుకుంటాం. కానీ కాసేపట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. లూపింగ్ వేరియబుల్ అంటే ఏంటో. ఓకే. ఇక్కడ రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చాను. అంటే మనం ఫర్ లూప్ ఎందుకు వాడుతున్నాం? ఒక పనిని పదే, 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 పదే రిపీట్ చేయడానికి వాడుతున్నాం. సో, ఎన్ని సార్లు రిపీట్ చేయాలో కూడా చెప్పాలి కదా నేను. ఎన్ని సార్లు రిపీట్ చేయాలి? 5 టైమ్స్ రిపీట్ చేయాలి. ఒకటే పనిని 5 టైమ్స్ రిపీట్ చెయ్యి అని చెప్తున్నాం. ఓకే. ఏ పని రిపీట్ చేయాలి? ఇక్కడ ఒక పనుంటది.
ఆ పనిని 5 టైమ్స్ నువ్వు రిపీట్ చేయాలని చెప్పాం. కానీ పని చెప్పలేదు దానికింకా. ఏం కోడ్ రిపీట్ చేయాలో మనం దానికింకా చెప్పలేదు. అదెక్కడ చెప్పాలంటే ఇక్కడికొచ్చి లాస్ట్‌లో ఒక కోలన్ పెట్టి ఇఫ్‌కి ఎలా అయితే మనం కోలన్ పెట్టామో అలా ఒక కోలన్ పెట్టి ఎంటర్ నొక్కామనుకోండి. ఈ కర్సర్ ఈ లోపలొస్తది. ఈ ఫర్ లూప్ లోపలికి. నార్మల్‌గా అయితే కర్సర్ ఇక్కడికి రావాలి. బట్ మనం ఎప్పుడైతే ఈ కోలన్ పక్కన ఎంటర్ నొక్కామో, వెంటనే కర్సర్ అనేది ఈ లోపలికొస్తదనమాట. ఫర్ లూప్ లోపలికి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెయ్యాలి సార్? ఇక్కడ మనం ఏం చేయాలంటే, నువ్వన్నావు 5 సార్లు రిపీట్ అవ్వాలి ఒక పనని. ఏం పనవ్వాలి? ఏం పనవ్వాలో ఈ లోపల చెప్తామనమాట. ఒకటే పని చెప్పాలి దానికి. అంటే ఒకటే పనైనా అంటే ఒక సీరీస్ ఆఫ్ పనులైనా చెప్పొచ్చు. నేను చెప్తాను దాని గురించి. సో, ఒక పని చెప్పాలి. ఆ పనేంటి? అని ఆ పని చెప్పిన తర్వాత అది ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలో ఇక్కడ చెప్తున్నామనమాట. ఇక్కడ చూసారా? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నాం. అంటే 5 సార్లు రిపీట్ అవ్వాలి ఒక పని. ఏం పని? అది ఇక్కడ రాస్తాం. ఏం పని రిపీట్ అవ్వాలని చెప్పాను చెప్పండి? సింపుల్‌గా ఈ ప్రింట్ కౌశిక్ అని ఉంది చూసారా? ఈ పని 5 సార్లు రిపీట్ అవ్వాలి. సో, నేనిక్కడ ఏం రాసానో మీ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. నేనిక్కడ ఏం రాసానో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఈ లోపలుండేది పని. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఒకటే పని 5 సార్లు రిపీట్ అయిందిక్కడ. సో, ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా మనం ఏం చేసాం సింపుల్‌గా మనం ఏం చేసాం? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నాం. అంటే ఇక్కడ 5 అంటే దాని అర్థం ఏంటి? రేంజ్ ఆఫ్ 5 అంటే అర్థం ఏంటి? 5 సార్లు రిపీట్ అవ్వాలి అని చెప్పాం. 5 సార్లు నేనీ లోపల రాసిన పని రిపీట్ అవ్వాలి అని చెప్పాం. లోపల రాసిన పనేంటి? కౌశిక్ అనే వర్డ్‌ని ప్రింట్ చేయడం అనేది పనిప్పుడు. ఈ లోపల రాసింది. ఇదే పని ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలని చెప్పాను? 5 టైమ్స్ రిపీట్ అవ్వాలని చెప్పాను. ఇక్కడ ఐ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలుస్తది చూడండి. ఓకే. సో, ఏమైంది? కౌశిక్, 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 కౌశిక్ అనొచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఐ అంటే ఏంటి అంటే దీన్నే మనం ఏమంటామని చెప్పాను? ఐ అంటే ఏంటని చెప్పాను? లూపింగ్ వేరియబుల్ అని అంటామని చెప్పానా? ఐ అంటే ఏంటి? లూపింగ్ వేరియబుల్. సో, ఈ లూపింగ్ వేరియబుల్ యొక్క పనేంటి? ఈ లూపింగ్ వేరియబుల్ యొక్క పనేంటంటే చాలా పనుంది దీంతో మనకి. లూపింగ్ వేరియబుల్‌తో చాలా 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 పనుందనమాట. ఆ పనేంటో ఒకసారి చూడండి. ఓకే. మరి నేనేం చెప్పాను? ఇదే పని 5 సార్లు రిపీట్ చెయ్యి అని చెప్పామా ఇక్కడ? అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు 5 అన్నాను. 5 టైమ్స్ రిపీట్ చేయాలని చెప్పాను. అంటే ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్. అవునా? ఫస్ట్, ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్. అవును గదా! అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఉంది చూసారా? ఈ లోపల మనం ఏ నంబర్ అయితే ఇస్తామో, ఇప్పుడు లోపల ఎలా ఉంటుందంటే మీకు, ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి పైథాన్‌లో ఎప్పుడూ కూడా నంబర్ 0 నుంచి స్టార్ట్ అవుతది. ఎప్పుడూ కూడా నంబర్ 0 నుంచి స్టార్ట్ అవుతది. తర్వాత 1, 2, 3, 4. ఇక్కడ మీరు కరెక్ట్‌గా గమనిస్తే ఇక్కడ 5 నంబర్‌లున్నాయి. 0తో కలుపుకొని. లాస్ట్ నంబర్ ఏంటి? 4. కానీ మనం అక్కడ ఇచ్చిందేంటి? 5. ఇక్కడ దీని అర్థం ఏంటసలా? ఇక్కడ దీని అర్థం ఏంటి? 5 సార్లు ఈ పని చెయ్యాలి అని చెప్పాం. చేస్తుంది గదా! మనకు కావాల్సింది మనకొచ్చింది గదా! సో, ఇక్కడ ఏమవుద్దంటే, ఇప్పుడు 5 సార్లంటే మీరు ఎలా లెక్క పెడతారు? ఓకే. 1 ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్ అని లెక్క పెడతాం. కానీ పైథాన్ అలా లెక్క పెట్టదు. పైథాన్ ఎలా లెక్క పెడతదంటే 0 నుంచి లెక్క పెడతది. పైథాన్ ఎలా లెక్క పెడతది? 0థ్ టైమ్, ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్. 5 సార్లు రిపీట్ చేయాలని చెప్పాం. 5 సార్లు రిపీట్ అయిపోతుంది గదా! 0తో కలిపి. సో, ఇదనమాట ప్రాబ్లమ్. అంటే ప్రాబ్లమ్ కాదు ఇది మంచితనమే. ఎందుకంటే ఇక్కడ 5 ఇచ్చామనుకోండి, ఇక్కడ 5 ఇస్తే లాస్ట్ నంబర్ 4 ఉంటది. ఒకవేళ ఇక్కడ 6 ఇచ్చామనుకోండి,
ఇక్కడ లాస్ట్ నంబర్ 5 ఉంటది. ఇక్కడ 10 ఇచ్చామనుకోండి, ఇక్కడ లాస్ట్ నంబర్ 9 ఉంటది. మనం ఏం చెప్తున్నాం? 5 సార్లు రిపీట్ అవ్వాలి అని చెప్తున్నాం. 5 సార్లు రిపీట్ అవుతుంది గదా! జీరోత్ టైమ్ ఒకసారి రిపీట్ అయింది. ఫస్ట్ టైమ్ రిపీట్ అయింది. సెకండ్ టైమ్ రిపీట్ అయింది. థర్డ్ టైమ్ రిపీట్ అయింది. ఫోర్త్ టైమ్ రిపీట్ అయింది. ఎన్ని సార్లు అయింది? 1, 2, 3, 4, 5 అయిపోయింది గదా! సో, రేంజ్ అనే ఫంక్షన్‌లో ఉన్న చిన్న ఫ్యాక్టర్ అదనమాట. ఏంటి? మనం ఇక్కడ ఇచ్చే నంబర్ ఏదైతే ఉందో, దానికి -1 చేసుకోవాలనమాట మనం. అంటే అక్కడ దాకా వెళ్తుంది అని అర్థం. అంటే ఈ లోపల అసలు కోడ్ ఎలా రన్ అవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ లూపింగ్ వేరియబుల్ అని అన్నాను గదా! లూపింగ్ వేరియబుల్ అని అన్నాను గదా! ఇక్కడ దీనికి అనే పేరు పెట్టుకోవాలా సార్ అంటే మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. నార్మల్‌గా ప్రోగ్రామింగ్‌లో మీకు పైథాన్‌లో గాని, దేంట్లో గాని, సీలో గాని, సి ప్లస్ ప్లస్‌లో గాని, దేంట్లో అయినా కూడా ఈ లూపింగ్ వేరియబుల్ యొక్క పేరు అనో, అనో, అనో అలాగే పెట్టుకుంటారు. మీ ఇష్టం. మీకు ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చక్కడ. ఓకే. ఇక్కడ దీని పనేంటి సార్ అంటే ఇప్పుడు చూడండి. ఫస్ట్ అనే వేరియబుల్ క్రియేట్ అవుద్ది. ఓకే. ఫస్ట్ అనే వేరియబుల్ క్రియేట్ అవుద్ది. ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏం చెప్పాను? రేంజ్ ఆఫ్ 5 అన్నాను. ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నాను. ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నాను. అంటే ఇక్కడ నా దగ్గర 5 నంబర్‌లున్నాయి. 0, 1, 2, 3, 4. ఎందుకు 4 రాసాను? ఇక్కడ రాసిన నంబర్‌కి మనం -1 చేసుకోవాలి. ఎందుకు -1 చేసుకోవాలి? ఎందుకంటే 0 యాడ్ అయింది గదా! 0 యాడ్ అయింది కాబట్టి ఇక్కడున్న నంబర్ రాదు. సో, దీనికి మనం ఏం జేయాలి? -1 చేసుకోవాలి. ఓకే. నా దగ్గర ఇప్పుడు 5 నంబర్‌లున్నాయి. 0, 1, 2, 3, 4 అని. ఇప్పుడు అనే వేరియబుల్ క్రియేట్ అయింది. అంటే ప్రాసెస్ చెప్తున్నాను మీకు ఏం జరుగుతుందని జెప్పి. సో, ఇప్పుడు ఏమైందంటే అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ అయింది. అనే వేరియబుల్ క్రియేట్ అయిన తర్వాత ఏమవుద్దంటే, ఈ ఇవన్నీ ఒక ఆర్డర్‌లో ఉన్నాయి గదా! ఫస్ట్ ఐ అనే వేరియబుల్‌లోకి ఫస్ట్ ఏమవుద్దంటే 0 వస్తదనమాట. ఫస్ట్ ఐ అనే వేరియబుల్‌లోకి 0 వస్తది. ఎప్పుడైతే 0 వచ్చిందో, ఇప్పుడు ఒక పైథాన్ ఈ లోపలికొస్తది. ఏం పని చేయమన్నాడు ఈడు అని జెప్పి. అనే వేరియబుల్‌లోకి 0 వచ్చింది. సో, ఆ 0 పెట్టుకొని ఈ లోపలికొస్తదనమాట పైథాన్. వచ్చి ఏం జేస్తది? ఈడేం పని చేయమన్నాడో ఆ పని జేస్తది. ఏం చేయమని చెప్పాను? ప్రింట్ కౌశిక్ అని అనమన్నాను. ఇక్కడ చూసారా? కౌశిక్ అని ప్రింట్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ నంబర్ అయిపోయింది. ఇప్పుడేమొస్తది? 0 నుంచి 1కెళ్తది. అంటే ఇక్కడ 0 పోయి 1 వస్తది. ఓకే. మళ్ళీ లోపల ఏం పని చేయమన్నాడో చూస్తది. ఏం పని చేయమన్నాం? కౌశిక్ అనేది ప్రింట్ చేయమన్నాం. మళ్ళీ ప్రింట్ చేస్తది. ఇప్పుడు 1 అయిపోయింది. ఇప్పుడేమొస్తది? 2 వస్తది. మళ్ళీ లోపల ఏం పని చేయమన్నాడో చూస్తది. ఏం పని చేయమన్నాడు? ప్రింట్ కౌశిక్ అన్నాడు. అంటే మళ్ళీ గూడా ఆ పని చేసాం. ఇప్పుడు 2 గూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 3. ఇప్పుడు మళ్ళీ ఇదే పని ఏంటి? కౌశిక్ అని ప్రింట్ చేయమన్నాడు. సో, మళ్ళీ కౌశిక్ ప్రింట్ అయిపోయింది. 3 తర్వాత మళ్ళీ 4. మళ్ళీ ఏం పని చేయమన్నాం? కౌశిక్ అనేది ప్రింట్ చేయమన్నాం. లాస్ట్‌కి కౌశిక్ అనేది ప్రింట్ అయిపోయింది. బేసిక్‌గా ఇక్కడ లూపింగ్ వేరియబుల్ ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుందంటే, లెక్క పెడుతుందన్నమాట ఎన్ని సార్లు చేసింది అని చెప్పి. మనం ఏం చెప్పాం? 5 సార్లే చేయమని చెప్పాం. ఎక్కువ సార్లు చేసేయకూడదు కదా! మనం ఎన్ని సార్లు చెప్పామో అన్ని సార్లు చేస్తే చాలు. అంతేకాని దానికన్నా ఎక్కువ చేయకూడదు. దానికన్నా తక్కువ చేయకూడదు. అందుకే ఈ అనే వేరియబుల్‌లో రకరకాల నంబర్‌లొస్తున్నాయన్నమాట వరుసగా. అంటే ఈ పని చేసే ముందు, ఈ పని చేసే ముందు ఎన్ని సార్లు ఇప్పటికి చేసింది. అంటే నార్మల్‌గా ఏంటంటే ఈ పని చేసే ముందు ఎన్నోసారి చేస్తోంది అనే నంబర్ ఈ అనే వేరియబుల్‌లోకొస్తదన్నమాట. అంటే 0 నుంచి స్టార్ట్ అవుద్దని చెప్పాను కదా! ఫస్ట్ ఏముంటది లూప్ స్టార్ట్ అయిన వెంటనే i 0 ఉంటది. అంటే మనకైతే జీరోత్ టైమ్ అంటాం. కానీ పైథాన్‌కి 0, 0, 1 అలాంటి భేదాలేమి ఉండవు దానికి. పైథాన్ ఎప్పుడు కూడా 1 నుంచి మొదలుపెట్టదు. పైథాన్ ఎప్పుడు కూడా 0 నుంచి మొదలుపెడతది. సో, ఓకే. అనే వేరియబుల్‌లోకి 0 వచ్చింది. ఈ లోపల ఏం కోడ్ రాసాడు ఈడు? ఈ కోడ్‌ని రన్ చేయాలి. ఈ పని మనం చేయాలి అనుకుంటది. పని చేసి పెట్టేసింది. తర్వాత అనే వేరియబుల్‌లోకి 1 వచ్చింది. ఈ పని చేయాలనుకున్నది. పని చేసి పెట్టేసింది. తర్వాత అనే వేరియబుల్‌లోకి 2 వచ్చింది. ఈ పని చేయమన్నాం. పని చేసి పెట్టింది.
తర్వాత i అనే వేరియబుల్‌లో 3 వచ్చింది. ఈ పని చేయమన్నాం, పని చేసి పెట్టింది. i అనే వేరియబుల్‌లో 4 వచ్చింది. ఇప్పుడు ఈ పని చేసి పెట్టమన్నాం, ఈ పని చేసింది. సో, ఇక్కడితో అయిపోయిందనమాట. సో, ఇది లూపింగ్ వేరియబుల్ అంటే. అంటే సింపుల్‌గా ఒక వేరియబుల్ తయారవుతుంది. ఆ వేరియబుల్‌లోకి ఎన్ని సార్లు ఇప్పటికి చేస్తున్నాము, ఎన్ని సార్లు చేస్తున్నామో అలా నంబర్‌లు వస్తూ, వస్తూ పోతూ ఉంటాయన్నమాట. సింపుల్‌గా. అంటే 0థ్ టైమ్, ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్. సో, ఆ నంబరు ఇక్కడ వస్తూ ఉంటదన్నమాట. సో, దీన్నే లూపింగ్ వేరియబుల్ అని అంటామన్నమాట బేసిక్‌గా. మీరు ఈ లోపల ఏ పనైనా రాయొచ్చు. మీరు లోపల ఏ పనైనా రాయొచ్చు. ఇప్పుడు ఓకే. నా పేరు 5 సార్లు ప్రింట్ అయింది గదా! ఇప్పుడు నాకేం కావాలంటే 1-10 నంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటాం. ఇప్పుడు నాకేం కావాలంటే 1-10 నంబర్‌లు ప్రింట్ అవ్వాలి అంటాను. ఇప్పుడు ఒకసారి చూడండి. నేను i అనే వేరియబుల్ తీసుకొని 1 అన్నాను. i అనే వేరియబుల్ తీసుకొని 1 పెట్టాను. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏమొస్తది? సారీ ఇక్కడ ఆ! i అనే వేరియబుల్ 1 పెట్టాను. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ i అన్నాను. ఈ కోడ్ రన్ చేస్తే నాకు ఔట్‌పుట్ ఏమొస్తది? i అనే వేరియబుల్‌లో ఏముందో చూసి ఓకే. i అనే వేరియబుల్‌లో 1 ఉంది. సో, ఏం ప్రింట్ అవుద్ది? 1 ప్రింట్ అయింది. బానే ఉంది. ఇప్పుడు i అనే వేరియబుల్‌లో మార్చేస్తున్నాను. 2 పెట్టాను. ఇప్పుడేం ప్రింట్ అవుద్ది? 2 ప్రింట్ అయింది. ఓకే. మళ్ళీ మారుస్తున్నాను. i అనే వేరియబుల్‌లో 3 పెట్టాను. ఇప్పుడేం ప్రింట్ అవుద్ది? 3 ప్రింట్ అవుద్ది. ఓకే. మళ్ళీ మార్చాను. i అనే వేరియబుల్‌లో 4 పెట్టాను. ఇప్పుడేం ప్రింట్ అవుద్ది? 4 ప్రింట్ అవుద్ది. అలాగే. సో, అలా 10 నంబర్స్ పెట్టుకుంటూ వెళ్లి ప్రింట్ చేసుకుంటూ ఉన్నాననుకోండి. ఎన్ని లైన్‌లు కోడ్ వస్తది చెప్పండది? అంటే ఇక్కడ నేనేం రాయాలి? i = 1 ప్రింట్ i. తర్వాత మళ్ళీ i = 2 ప్రింట్ i. సారీ. తర్వాత మళ్ళీ i = 3 ప్రింట్ i. తర్వాత మళ్ళీ i = 4 ప్రింట్ i. సో, ఇలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట నేను. సో, ఈ కోడ్‌ని లైన్ బై లైన్ చదవండి. i = 1 అన్నాడు ఈడు. i = 1 అన్నాడు. ప్రింట్ చేయమన్నాడు. సో, 1 ప్రింట్ అయింది. తర్వాత i అనే దాంట్లో వాల్యూ మార్చేసాడు. i = 2 అన్నాడు. ఇప్పుడేముందో ప్రింట్ చేయమన్నాడు. 2 ప్రింట్ అవుద్ది. ఓకే. 1 మినిట్. ఓకే. ఇప్పుడు i అనే వేరియబుల్‌లో 3 పెట్టాడు. ఇప్పుడు i అనే వేరియబుల్‌లో ఏముందో ప్రింట్ చేయమన్నాడు. 3 ప్రింట్ అయిపోయింది. ఓకే. మరీ బావుంది. ఇప్పుడు i అనే వేరియబుల్‌లో 4 పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రింట్ చేయమన్నాడు. 4 ప్రింట్ అవుద్ది. సో, 1, 2, 3, 4 4 లైన్‌లు కోడ్‌కి. ఐ మీన్ 4 నంబర్‌లు ప్రింట్ అవ్వడానికి 8 లైన్‌లు కోడ్ రాసామన్నమాట మనం. కానీ ఇదే కోడ్‌ని ఇదనే కాదు. మీరు 100 నంబర్‌లు వరుసగా ప్రింట్ అవ్వాలన్నా కూడా ఇదే కోడ్‌ని ఐ మీన్ నేను ఈజీగా రాసిచ్చనమాట. ఈజీగా 2 లైన్‌లో రాసియచ్చు. 100 నంబర్‌లు, 1000 నంబర్‌లు, 10 ఏదైనా పర్లేదు. 2 లైన్‌లో రాసియచ్చు. మీరు 4 నంబర్‌లు ప్రింట్ చేయడానికే 8 లైన్‌లు వాడారు. 100 నంబర్‌లు ప్రింట్ చేయమంటే 100 నంబర్‌లు ప్రింట్ చేయమంటే ఎన్ని వాడతారో ఆలోచించండి ఒకసారి. 100 నంబర్‌లు నేను లైన్ బై లైన్ 1, 2, 3, 4, 5, 6 అలా 100 నంబర్స్ ప్రింట్ చేయమన్నాననుకోండి. ఎంత కష్టమది? అంటే 200 లైన్‌లు కోడొస్తది. కానీ నేను 2 లైన్‌లో రాస్తా. అది ఎలాగో చూడండి ఒకసారి. ఓకే. ఫర్ i ఇన్ రేంజ్ ఓకే. ఏంటి రేంజ్? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. నేను నార్మల్‌గా ఇందాక రేంజ్ 5 అని, లేదా రేంజ్ 8 అని, రేంజ్ 9 అని ఇచ్చేసాను గదా! మీరు అలా ఇచ్చుకున్నా పర్లేదు. మీరు అలా ఇచ్చుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 9 అని ఇచ్చుకున్నాననుకోండి. అప్పుడు i అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 0 నుంచి స్టార్ట్ అవుద్ది ఇందాకలాగా. ఇక్కడ ఫస్ట్ జీరోయే కదా వచ్చింది i అనే వేరియబుల్‌లో 0 నుంచి స్టార్ట్ అవుద్ది. కానీ పైథాన్‌కి మనం 0 నుంచి స్టార్ట్ అవ్వద్దు, 1 నుంచి స్టార్ట్ అవ్వు అని గూడా చెప్పొచ్చు. అదెలా చెప్పాలో చూడండి. రేంజ్ అనే ఫంక్షన్ ఉంది గదా! దీంట్లో మనం మెయిన్‌గా 2 ఇవ్వాల్సొస్తది. మెయిన్‌గా 2 ఇవ్వాల్సొస్తది. ఏంటంటే, ఏ నంబర్ నుంచి స్టార్ట్ చేయాలి? ఏ నంబర్‌తో ఎండ్ చేయాలి? ఇక్కడ ఏమివ్వాలి? ఏ నంబర్‌తో స్టార్ట్ చేయాలి? ఏ నంబర్‌తో ఎండ్ చేయాలి? అంటే ఇక్కడ నేనేమనుకుంటున్నాను? 1 నుంచి 100 నంబర్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అంతే గదా! నాకు 1000, 10,000 అవసరం లేదు కదా! నాకేమన్నాను? 1 నుంచి 1 నుంచి 100 నంబర్స్ ప్రింట్ చేయాలి. అంటే నా రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1 నుంచి 100 దాకా. ఇప్పుడు చూడండి. ఓకే. 1 నుంచి 100 దాకా అంటే బేసిక్‌గా 100 టైమ్స్ ఏ పని చెయ్యాలి?
ఏ పని చెయ్యాలి అని అడుగుతుంది. ఏం పని చేయాలి? ప్రింట్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం కౌశిక్ అనేది పేరు ఒకటే. సో, నాకేం గావాలి? ఈ కౌశిక్ అనే పేరే ప్రింట్ అవ్వాలి. ఎన్ని సార్లైనా 100 సార్లైనా, 200 సార్లైనా, ఎన్ని సార్లైనా ఈ కౌశిక్ అనే పేరు మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో, ఇక్కడ చూసారా లైన్‌గా కౌశిక్, కౌశిక్, కౌశిక్ అని చెప్పి ఎటువంటి మిస్టేక్ లేకుండా ప్రింట్ అయిపోయింది. కానీ ఇక్కడ మీరు చూడండి ఈ కోడ్‌లో చూడండి. ఫస్ట్ 1 వచ్చింది. ప్రింట్ అయిపోయింది. వెంటనే నంబర్ మారిపోయింది. మళ్ళీ ప్రింట్ అవ్వాలది. మళ్ళీ వెంటనే నంబర్ మారిపోయింది. మళ్ళీ ప్రింట్ అవ్వాలి. మళ్ళీ వెంటనే నంబర్ మారిపోయింది. మళ్ళీ ప్రింట్ అవ్వాలి. సో, ఎప్పటికప్పుడు నంబర్‌లు మారిపోతున్నాయో చూసారా? ఫస్ట్ 1 ఉంది. తర్వాత 2 ఉంటది. తర్వాత 3 ఉంటది. తర్వాత 4 ఉంటది. తర్వాత 5 ఉంటది. సో, ఎప్పటికప్పుడు నంబర్‌లు మారిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? ప్రింట్. ఏం ప్రింట్ చేయాలి? నంబర్‌లన్నీ లైన్‌గా ప్రింట్ చేయాలన్నాం. ఇప్పుడు ఒకవేళ 1 ప్రింట్ చేయాలి అనుకున్నాననుకోండి. ఇక్కడ నేను 1 అని రాసి ఎంటర్ కొట్టాననుకోండి. అలా 100 సార్లు 1 వస్తది. కానీ నాకెలా కావాలి? 1, 2, 3, 4, 5, 6 అలా 100 దాకా కావాలి. ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే, ఇక్కడ 1 పెట్టుకోకుండా ఐ పెడతాం. సో, చాలా జాగ్రత్తగా చూడండక్కడ. ఇందాక కూడా ఏం రాసాం? ఐ అనే వేరియబుల్‌లో 1 పెట్టి ఏం చేసాం? ఐనే ప్రింట్ చేసాం. ఎందుకు ఐని ప్రింట్ చేసాం? ఐ అనే వేరియబుల్‌లోనే 1 ఉంది కాబట్టి. తర్వాత అదే వేరియబుల్‌లో 2 పెట్టాం. మళ్ళీ దాన్నే ప్రింట్ చేసాం. తర్వాత అదే వేరియబుల్‌లో 3 పెట్టాం. మళ్ళీ దాన్నే ప్రింట్ చేసాం. సో, ఎప్పటికప్పుడు అలా మారిపోతూ ఉండాలన్నమాట ఐ యొక్క వాల్యూలు. ఇక్కడ అందుకే ఫర్ లూప్ చాలా బాగా ఉపయోగపడుతుందిక్కడ. ఇక్కడ ఏమవుద్దంటే చూడండి. 1 నుంచి 100 నంబర్లు అంటే 1, 2, 3, 4 అలా సో ఆన్ అలా 100. ఇప్పుడు ఇవన్నీ లైన్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఐ అనే వేరియబుల్ క్రియేట్ అవుద్దన్నమాట. సో, ఇప్పుడు ఏమవుద్ది? ఐ అనే వేరియబుల్ క్రియేట్ అవుద్ది. ఈ ఐ అనే వేరియబుల్ క్రియేట్ అయ్యి రెడీగా ఉంటదన్నమాట. దానికొచ్చే వాల్యూలు దా దాని ఒక కొన్ని వాల్యూలు రప్పించడానికి రెడీగా ఉంటది ఐ అనే వేరియబుల్. ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది లూపు? 1 నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడితో ఎండ్ అయింది? 100తో ఎండ్ అయింది. సో, ఇప్పుడు ఈ సీక్వెన్స్‌లో ఎన్నైతే నంబర్‌లున్నాయో, ఏవైతే నంబర్‌లున్నాయో అవన్నీ కూడా ఐ అనే వేరియబుల్‌లోకి వస్తూ పోతూ ఉంటాయన్నమాట. అంటే ఎలా? ఫస్ట్ ఐ అనే వేరియబుల్‌లోకి ఏమొస్తది? 1 వస్తది. సో, రాసుకుంటాను చూడండి. 1 వచ్చింది. వచ్చిన తరువాత ఏమవుతది అంటే లోపలికెళ్తది. ఐ అనే వేరియబుల్‌లో 1 వచ్చేసింది. ఆ వచ్చిన తర్వాత పని చేయాలి గదా! ఇందాక కూడా వేరియబుల్‌లో నంబర్ రావడం, ఈ లోపలున్న పని చేయడం. మళ్ళీ వేరియబుల్‌లో నంబర్ మారిపోవడం, ఈ లోపలున్న పని చేయడం. అలాగే కదా జరిగింది. ఇక్కడ కూడా అలాగే కదా జరగాలి. సో, ఫస్ట్ ఐ అనే వేరియబుల్‌లోకి 1 వచ్చిసింది. మనం అనుకున్నట్టుగా. ఇప్పుడు ఈ లోపల చేయాల్సిన పనేంటి అంటే ఐ ఐనే ప్రింట్ చేయాలి అన్నాం. ఎందుకు ఐ ప్రింట్ చేయాలి నాకు? 1, 2, 3, 4 అలా రావాలి. అన్ని నంబర్‌లు ఐలోకొస్తాయి. పని చూసుకుంటాయి, వెళ్ళిపోతాయి. ఐలోకొస్తాయి, పని చూసుకుంటాయి, వెళ్ళిపోతాయి. మనకదే కదా కావాలి. ఫస్ట్ i ఈక్వల్ టు 1 అన్నాం. అంటే ఐలోకి 1 అనే నంబర్ వచ్చింది. ఎందుకు వచ్చింది 1 ఫస్ట్? ఎందుకంటే రేంజ్‌లో 1 నుంచి స్టార్ట్ అయ్యి 100తో ఎండ్ అవ్వని చెప్పాం. ఫస్ట్ i అనే వేరియబుల్‌లోకి 1 వచ్చింది. ఈ లోపల మనం చెప్పిన పనేంటి? ప్రింట్ i అన్నాం. మనం వేరియబుల్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి 8 పెట్టామనుకోండి. ప్రింట్ నమ్ అంటే దాని అర్థం ఏంటి? ప్రింట్ నమ్ అంటే దాని అర్థం ఏంటి? సారీ. ప్రింట్ నమ్ అంటే దాని అర్థం ఏంటి? నమ్ అనే వేరియబుల్‌లో ఏవైతే నంబర్ ఉందో దాన్ని తూచా తప్పకుండా ప్రింట్ చేసేయి అని చెప్పడం. ఇక్కడ, ఇక్కడ కూడా అంతే కదా! ఇక్కడ i అనే వేరియబుల్‌లో 1 ఉంది. సో, i అనే వేరియబుల్‌లో ఏముంటుందో అది తూచా తప్పకుండా ప్రింట్ చెయ్యి అని చెప్తున్నాం. ఓకే. 1 ప్రింట్ చేసేసాం. తర్వాత 2కొస్తది. అంటే i అనే వేరియబుల్‌లోకి ఏమొస్తది? 2 వస్తది. లోపల ఏం చేయమని చెప్పాం? i అనే వేరియబుల్‌లో ఏముందో అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ చేయి అన్నాం. ఇప్పుడు ఏం చేస్తది లూపు? i అనే వేరియబుల్‌లో ఏముందో ఎతుకుద్ది. ఏముంది? 2 ఉంది. సో, ఇప్పుడు నెక్స్ట్ 2 ప్రింట్ అవుద్ది. తర్వాత 2 నుంచి ఎక్కడికెళ్తది? 3కొస్తది. మళ్ళీ i అనే వేరియబుల్‌లో ఏముంటది? 3 వస్తది. ఏం పని చేయమని చెప్పాం? ప్రింట్ i అన్నాం. అంటే i అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్‌ని ప్రింట్ చేయి అన్నాం. సో, తర్వాత ఏమొస్తది? 3 వస్తది. అలా ఎప్పటిదాకా వస్తది చెప్పండి? ఒకసారి నేను ఈ కోడ్ రన్ చేస్తాను చూడండి. అలా ఎక్కడి దాకొచ్చింది?
99 దాకా వచ్చింది మీరు గమనిస్తే. ఉండేవైతే 100 నంబర్లు ఉండొచ్చు. 1, 2, 3 అలా లెక్క పెట్టుకుంటే 100 నంబర్లు ఉండొచ్చు. కానీ 99 ప్రింట్ అయింది. నాకేం కావాలని చెప్పాను? 100 దాకా ప్రింట్ అవ్వాలని అంటే 100 కూడా ప్రింట్ అవ్వాలని చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతుంది? సింపుల్‌గా ఫస్ట్ ఐ అనే వేరియబుల్‌లోకి 1 వచ్చింది. ప్రింట్ ఐ అన్నాం. సో, 1 ప్రింట్ అయిపోయింది. తర్వాత ఐ అనే వేరియబుల్‌లోకి 2 వచ్చింది. మళ్ళీ ప్రింట్ ఐ అన్నాం. సో, మళ్ళీ ప్రింట్ అయిపోయింది. తర్వాత ఐ అనే వేరియబుల్‌లోకి 3 వచ్చింది. మళ్ళీ ప్రింట్ ఐ అన్నాం. సో, 3 ప్రింట్ అయిపోయింది. సో, అలా, 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 అలా మొత్తం 99 నంబర్‌లొచ్చాయన్నమాట ఐ అనే వేరియబుల్‌లోకి. కానీ మనకి 100 కూడా ప్రింట్ అవ్వాలి గదా! మనం 1 నుంచి 100 నంబర్స్ అని జెప్పాం. అంటే 100 కూడా ప్రింట్ అవ్వాలి గదా! కానీ ఇక్కడ మనం 100 ఇచ్చాం. కానీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే, రేంజ్ అనే ఫంక్షన్‌లో మాక్సిమం నంబర్ మీరు ఏవైతే అనుకుంటున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 దాకా వెళ్ళాలి అనుకుంటున్నారు. అప్పుడు అలాంటప్పుడు మీరేం జేస్తారంటే +1 యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 100 ప్లస్ 100 + 1 అంటే 101. అంటే స్టార్టింగ్ వాల్యూ మీరు ఏ నంబర్ నుంచి స్టార్ట్ చేయమన్నారో దాంతో స్టార్ట్ అయిపోద్ది. కానీ మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రం మీకు 100 కావాలనుకోండి, ఇక్కడ రేంజ్‌లో 101 ఇవ్వాలి. లేదు 101 కావాలనుకోండి 102 ఇవ్వాలి. సో, అలా ఒకటి ఎక్స్‌ట్రా ఇవ్వాలన్నమాట. అలా ఎక్స్‌ట్రా ఇస్తేనే లూప్ అనేది మనం ఏ నంబర్ దాకా అయితే అనుకున్నామో ఆ నంబర్ దాకా వెళ్తుంది. మనం 100 కూడా ప్రింట్ అవ్వాలనుకున్నాం కానీ 99 ప్రింట్ అయింది. లూప్ అయితే 100 సార్లు తిరిగేసింది. 100 సార్లు ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇదే కోడ్. కానీ నాకు అవుట్‌పుట్‌లో ఏమొచ్చింది లాస్టు 99 వచ్చింది. నాకు 100 నంబర్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను ఇక్కడ ఈ మాక్సిమం వాల్యూలో ఒకటి పెంచుకుంటాను. 101 అన్నామంటే 100తో వెళ్లి ఆగిపోద్ది. 102 అన్నామంటే 101 దాకా ఆగి ఎళ్ళిపోద్ది. 105 అన్నామంటే 104 దాకా లూప్ కంటిన్యూ చేసి ఆగిపోద్ది. సో, ఒకసారి నేను రన్ చేస్తాను చూడండి. ఎక్కడి దాకొచ్చాయి ఇప్పుడు 100 దాకొచ్చాయా? ఎలా వచ్చాయి? ఇక్కడ నేను 101 ఇచ్చాను గనక. స్టార్టింగ్ ఎప్పుడు మీరు ఏ నంబర్ అయితే చెప్తారో ఆ నంబర్‌తోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఎండింగ్ మాత్రం మీరు 100 ఇస్తే నంబర్‌లు 99 వస్తాయి ఇక్కడ. మీరు 101 ఇస్తే నంబర్‌లు అప్పుడొస్తాయి 100కి. మీకు 1-100 నంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ బానే ఇచ్చారు ఇక్కడ 1, 100 అని. కానీ కంప్యూటర్‌కి ఏమర్థమవుద్దంటే 1 అంటే మినిమమ్ రేంజ్ బానే ఉంది. 100 అంటే మాక్సిమం అన్నమాట. అప్పుడు ఏం చేస్తదంటే కంప్యూటరు ఇవన్నీ ప్రింట్ చేసి, నీది మాక్సిమం వాల్యూ కదా 100 అంటే. మిగతావి కొంచెం తక్కువ. సో, మిగతా వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. అంటే 99 వాళ్ళకి గాని. సో, 100 మీరు 100 నంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటే మీరిక్కడ మాక్సిమం ఇది మినిమమ్. 1 అంటే మినిమమ్, 101 అంటే మాక్సిమం. సో, మాక్సిమం రేంజ్‌లో మీరు 100 నంబర్లు ప్రింట్ అవ్వాలంటే 101 ఇచ్చుకోవాలి. 104 నంబర్స్ ప్రింట్ అవ్వాలంటే 105 ఇచ్చుకోవాలి. సో, అలా అన్నమాట. ఒకసారి నేను ఇది రన్ చేస్తే ఎంతొచ్చిందో అవుట్‌పుట్ చూసారా? 1-100 దాకా ప్రింట్ అయింది. సో, ఇది బేసిక్ ఫర్ లూప్ అన్నమాట ఇది. బేసిక్ ఫర్ లూప్ మనం ఇంకా దీనిలో చాలా చాలా ఉన్నాయి. సో, చాలా ప్రాజెక్ట్స్ చేస్తాం. అన్నీ ఎక్సలెంట్‌గా ఉంటది. మీకేమైనా లూప్ అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నాకు అర్థం కాలేదు సార్ లూప్ అని చెప్పి కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకే. సో, ఒకసారి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ.